నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతూ ఉందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా లిస్టుల పేరుతోటో లేదంటే మార్పులు చేర్పులు అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక రాజకీయ క్రీడకు తెరలేపారో దీంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీ నాయకులు వీడి ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు కూడా తెంచేసుకుని వెళ్ళిపోతారు ఉన్నారు. అయితే ఇంకా కొత్త వాళ్ళు ఆ పార్టీలోకి వచ్చి చేరతారు అని ఆశిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లుగా అయితే కనిపిస్తా ఉంది. అదేమిటి అంటే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీలోకి రేపో మాపో చేరబోతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఎవరి గురించి అంటే, కాపు ఉద్యమ నేతగా పేరొందినటువంటి ముద్రగడ పద్మనాభం. అలాంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన ఆ పార్టీలో చేరడం లేదు, చేరబోయేది లేదు అనేటువంటి ఒక స్పష్టత అయితే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతోటి అర్థమవుతా ఉంది. మరి ఏమిటి తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే, నిన్న మొన్నటి వరకు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా కూడా ఒక ప్రచారం చేసుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముద్రగడ పద్మనాభం అంటే మావాడే అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైతే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ తోటి, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేత తాతారావుతో కూడా ముద్రగడ పద్మనాభం భేటీ అవ్వడం చూస్తూ ఉంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం లేదు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక చేరబోవడం లేదు. ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేత తాతారావు ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కూడా ఒక పొత్తులో ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఆ రెండు పార్టీలు రేపు పొత్తులోనే ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలకి చెందినటువంటి నేతలు ముద్రగడ పద్మనాభంతో భేటీ అవ్వడం మాత్రం రాజకీయంగా ఒక చర్చకు దారి తీస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే మొదటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా రాష్ట్ర విభజన తర్వాత ముద్రగడ పద్మనాభం ఆయన ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి నుంచి ముద్రగడ పద్మనాభంని అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనలకి మధ్యన పొత్తు విచ్ఛిన్నం చేసే విధంగా, పొత్తు కుదరకుండా ఉండేందుకు, కాపుల పేర్లతో ఓట్ల చీలిక తెచ్చేందుకు ఆయన్ని వాడుకుంటూ వచ్చినటువంటి పరిణామాలు చూసాము. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అటు గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తులు కావచ్చు, పేర్ని నాని లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా చాలామంది నేతలు ముద్రగడ పద్మనాభంని కలవటం, ఈ సందర్భంగా అనేక మార్లు అందరూ కలిపి మీడియాకి ఫోజులు ఇవ్వటం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఏదైతే కాపు ఓట్లను చీల్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలకు అనుగుణంగానే ఆయన కొన్ని వ్యవహరించినటువంటి తీర్లపైన కూడా ఆయన కొన్ని విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా అందుకు చాలా దగ్గరగా కనిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరి టికెట్లు ఇస్తా అన్న ఆశ చూపారా? ఎందుకంటే అటు ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, మొదటి నుంచి కూడా రాజకీయంగా మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అని ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మొదటి నుంచి కూడా ఆయన రేపో మాపో ఇక పార్టీలో చేరతారు. 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగినాయి. ఈ క్రమంలోనే మొన్న జనవరి 1వ తారీఖున కూడా ముద్రగడ పద్మనాభం గారు ఏకంగా ఒక సమావేశాన్ని ఆయనకున్నటువంటి అనుచరులతోటి, ఆయనకున్నటువంటి వర్గీయులతోటి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ సమావేశంలో వచ్చినటువంటి ఆ అభిప్రాయాలు,
తమ వర్గీయులు ఎవరైతే ఉన్నారో తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి చర్చల తర్వాతే ఈ రోజున ముద్రగడ పద్మనాభం కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభంతో భేటీ అయినట్లుగా కూడా స్పష్టమవుతా ఉంది. ఇంకో పక్కన ఇదే అంశానికి సంబంధించి ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఆయన కుమారుడు నేరుగా ఈ రోజున మీడియాతో చిట్చాట్ చేస్తూ ఒక అంశాన్ని అయితే స్పష్టం చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం రాబోయేటువంటి రోజుల్లో అటు తెలుగుదేశంలో కానీ ఇటు జనసేనలో కానీ చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరేటువంటి అవకాశం లేదు అనేటువంటిది స్పష్టమైపోయింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చూస్తే ముఖ్యంగా మీడియా వాళ్ళతోటి ఏదైతే జ్యోత్యుల నెహ్రూ తోటి ముద్రగడ పద్మనాభం గారు భేటీ పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జ్యోత్యుల నెహ్రూ కూడా మాట్లాడుతూ కేవలం తన స్వార్థం కోసం తను ముద్రగడ పద్మనాభంని కలిశానని తనకు మద్దతు తెలపాలని కోరానని మాత్రమే చెప్పారు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు వెనకాతల అసలు ఆంతర్యం చూస్తే నిన్న జనసేన నేత వచ్చి ముద్రగడతోటి భేటీ అవ్వటము, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి జ్యోత్యుల నెహ్రూ వచ్చి భేటీ అవ్వడం చూస్తూ ఉంటే మాత్రం ఇది కేవలం సాధారణ భేటీ కాదు, ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఒక ఊహించని అడుగు పడబోతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మింగుడు పడని అంశంగా పరిణమించేటువంటి అవకాశంగా ఉంది. అదే ఈ ఇరువురితోటి ఏదైతే ముద్రగడ పద్మనాభం భేటీ జరగటం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం కుమారుడు కూడా ఏదైతే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశమే లేదు అని, అదే సమయంలో తాము ఆ పార్టీ వైపు చూడడం లేదని, ఆ దరిద్రాన్ని తాము అంటించుకునేటువంటి ఆలోచనలు కూడా చేయడం లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నుంచి ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమారుడికి జరిగినటువంటి అన్యాయమో లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసంలో భాగంగానే ఇలాంటి ఆవేదన కూడా వాళ్ళ నుంచి వ్యక్తమవుతూ ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకో పక్కన చూస్తే మొదటి నుంచి ఏదైతే కాపు ఓట్లు చీల్చేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభంని కావచ్చు, పేర్ని నానిని కావచ్చు, అంబటి రాంబాబుని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ని కావచ్చు, ఈ విధంగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య ఉన్నటువంటి పొత్తు విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రల్లో భాగంగా ఇలాంటి నాయకులందరినీ కూడా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళతోటి అటు పవన్ కళ్యాణ్ని తిట్టిస్తూ అదే సమయంలో కాపు ఓట్లు చీల్చే విధంగా ఎన్నో కుట్రలు పన్నుతూ వచ్చినటువంటి పరిణామాలు గడిచిన 5 ఏళ్లలో చూసాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తు అనేటువంటిది ఎప్పుడైతే చర్చలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కాపు ఓట్లలో చీలిక తెచ్చేటువంటి కుట్రలు అనేటువంటివి మరింత వేగవంతం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడికక్కడ అటు అంబటి రాంబాబు కానీ ఇటు గుడివాడ అమర్నాథ్ కానీ పేర్ని నాని కానీ ఈ రోజున ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి రోజుకొకసారి కనీసం అటు పవన్ కళ్యాణ్ని తిట్టడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ ఏవేవో వివిధ రకాలైనటువంటి అంశాలన్నీ తీసుకొచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ ఈ రకమైనటువంటి కొన్ని దుష్ప్రచారాలన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రచారాలే అని అటు కాపు వర్గీయులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అర్థమైంది. ఇంకో వైపున చూస్తే సొంత పార్టీ నేతలతోటి ఇలాంటి ఆరోపణలు చేయించడం, ఇలాంటి విషం చిమ్మించడమే కాకుండా ఈ విధంగా ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులని కూడా తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటి కూడా కాపు ఓట్లలో చీలికలు తెచ్చే విధంగా కొన్ని కుట్రలకైతే గనక తెరలేపారు. ఆ విధంగానే గడిచిన ఆ అంశంలోనే గడిచిన 5 ఏళ్లుగా చూస్తే ఎన్నో విమర్శలు, ఎన్నో ముద్రగడ పద్మనాభం గారు కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి లేఖలు రాయటాలు, అలాగే ఆయన చేసినటువంటి విమర్శలు, ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఏదైతే కుట్రపూరితంగా కాపు ఓట్లలో చీలికలు తేవాలి అని ఈ విధంగా దొరికిన ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళ మీదకి సంధిస్తూ వచ్చినట్లుగా కనిపించింది. అయితే ఇప్పటి వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఆయన రాసినటువంటి లేఖలు, ఇవన్నిటిపైన కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఆయన వెళ్తా ఉన్నారా అని. ఈ క్రమంలో తాజాగా ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ నేతలతోటి ముద్రగడ పద్మనాభం భేటీ అవ్వడం, అంటే ముద్రగడ పద్మనాభం తోటి తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందినటువంటి నాయకులు, ముఖ్య నాయకులు వచ్చి సమావేశం అవ్వడం,
అదే సమయంలో ఆయన కుమారుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా ఏదైతే ఆయన చేస్తున్నటువంటి కుట్రలు పటాపంచలు చేసేటువంటి ఒక అంశంగా అయితే పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే మరి నిజంగా ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ చేరతారా? ఎందుకు అంటే ఒకవైపున రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు. అదే క్రమంలో ఎంతోమంది పార్టీ నాయకులు పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటిది కూడా రాజకీయాల్లో ప్రతినిత్యం అనునిత్యం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా ఏదైతే కాపు ఉద్యమ నేతగా పేరు పొంది ఉన్నారు, అందులోనూ సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి మరి ఏమిటి ఆయన నిజంగా తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేనలోకి కానీ వస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూసాం కాబట్టి ఆయన పార్టీలోకి వస్తే ఆయనకి ఎలాంటి స్థానం కల్పిస్తారు? ఈ రకమైనటువంటి చర్చలన్నీ కూడా ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన తర్వాత అయితే కనుక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులతోటి సమావేశం అవ్వడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్. అది కూడా ఎన్నికలకి ముందు ఈ విధమైనటువంటి ఎదురు దెబ్బలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధైపోవడం ఖాయమనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.